స్వాగతం కృపావరంకి. శ్రీకృష్ణుని కృపతో. నమో వెంకటేశాయ కామితార్థ ప్రదాయినే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. కోరుకున్న శుభ కోరికలను నెరవేర్చే స్వామికి, శరణు వచ్చిన భక్తుల కష్టాలను తొలగించే స్వామికి, శ్రీ గోవిందుడికి మళ్ళీ నమస్కారాలు. ఈ వీడియో ముఖ్యంగా బెంగళూరులో నివసించే వారికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. తిరుమలకు వెళ్లే అదృష్టం ప్రతి ఒక్కరికీ ప్రతిసారి దక్కకపోవచ్చు. కానీ బెంగళూరులోనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం చేసుకుని తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కూడా పొందే మహద్భాగ్యం మీకు ఉందని తెలుసా? ఈ వీడియోలో ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, దర్శన సమయాలు ఏమిటి, అలాగే లడ్డు ప్రసాదాన్ని ఎలా పొందాలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో ఆలయ దర్శనం, దర్శన సమయాలు, లడ్డు ఎలా పొందాలి, ఇతర టీటీడీ ప్రసాదాలు, అగరబత్తులు, ఇంకా ఎన్నో ఉపయోగకరమైన విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూడండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం మనం బెంగళూరులోని మల్లేశ్వరం సెంట్రల్ వద్ద ఉన్నామని అనుకోండి. మల్లేశ్వరం సెంట్రల్ నుండి కేవలం కొన్ని నిమిషాల్లోనే టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ లో టీటీడీ శ్రీ వెంకటేశ్వర్ టెంపుల్ మల్లేశ్వరం అని సర్చ్ చేస్తే సులభంగా చేరుకోవచ్చు. ఇదే ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం. ఇక్కడ భక్తుల కోసం చక్కటి క్యూ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. వారాంతాల్లో మరియు పండుగ రోజులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైతే ఉదయం తొందరగా రావడం మంచిది. ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి భక్తుని మనసును ఆనందంతో నింపుతుంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం తిరుమలలో కలిగే అనుభూతిని గుర్తుచేస్తుంది. గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రతిరోజు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. ఉదయం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు స్వామివారి దర్శనం అందుబాటులో ఉంటుంది. అయితే ప్రతిరోజు జరిగే నైవేద్య సమయాల్లో స్వామివారికి మహా నైవేద్యం సమర్పించే పవిత్ర కార్యక్రమం జరుగుతుంది. ఆ సమయంలో ఆలయ ద్వారాలు కొద్దిసేపు మూసివేయబడతాయి. అందువల్ల దర్శనానికి వచ్చే భక్తులు ఈ సమయాలను ముందుగానే తెలుసుకుని తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవడం మంచిది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిరోజు జరిగే నిత్య కైంకర్యాలు, ఆరాధనలు అత్యంత పవిత్రమైనవి. అందుకే భక్తుల దర్శన సమయాలను స్వామివారి సేవల ప్రకారం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారి నిత్యారాధనలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత భక్తులకు దర్శనం 3 విడతలుగా కల్పించబడుతుంది. మొదటి దర్శన సమయం ఉదయం 7:30 నుండి 11 వరకు. రెండవ దర్శన సమయం ఉదయం 11:30 నుండి సాయంత్రం 5:30 వరకు. మూడవ దర్శన సమయం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో
ప్రతిరోజూ నైవేద్య సేవ అత్యంత పవిత్రంగా నిర్వహించబడుతుంది. నైవేద్య సమయంలో స్వామివారికి మహా నైవేద్యం సమర్పించి పవిత్ర గంట మోగించబడుతుంది. ఈ సమయంలో ఆలయ ద్వారాలు కొద్దిసేపు మూసివేయబడతాయి. అందువల్ల భక్తులకు దర్శనం తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. వారంలోని ప్రతిరోజుకు నైవేద్య సమయాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. స్వామివారికి మహా నైవేద్యం సమర్పించే సమయాలు ఉదయం 7 గంటల నుండి 7:30 వరకు, ఉదయం 11 గంటల నుండి 11:30 వరకు, మరియు సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు. కాబట్టి ఆలయానికి బయలుదేరే ముందు ఈ సమయాలను ఒకసారి పరిశీలించి మీ దర్శనాన్ని అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దివ్య దర్శనం పొందవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, అన్నదానం మహాదానం అని మన భారతీయ సంస్కృతి చెబుతోంది. ఆ పవిత్రమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బెంగళూరులోని మల్లేశ్వరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిరోజు భక్తుల కోసం ఉచిత అన్న ప్రసాదం అందించబడుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభం. భక్తుల సంఖ్యను బట్టి పంపిణీ కొనసాగుతుంది. భక్తులు ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. స్వామివారి నైవేద్యం అనంతరం అత్యంత పరిశుభ్రంగా భక్తి శ్రద్ధలతో సిద్ధం చేసిన ఈ ప్రసాదాన్ని ఆలయ అధికారులు భక్తులకు ప్రేమతో అందిస్తారు. ఈ అన్న ప్రసాదాన్ని భక్తి భావంతో స్వీకరించడం స్వామివారి ఆశీర్వాదాన్ని పొందినట్లే భావిస్తారు. మీరు కూడా దర్శనానికి వచ్చినప్పుడు ఈ పవిత్ర అన్న ప్రసాదాన్ని స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. అన్నదాత సుఖీభవ. మో వెంకటేశాయ. భక్తులారా, తిరుమలకు వెళ్లిన ప్రతి భక్తి హృదయం శ్రీవారి దివ్య దర్శనంతో పాటు ఆ పవిత్ర తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా భక్తి భావంతో స్వీకరిస్తుంది. అదే దివ్య అనుభూతిని ఇప్పుడు బెంగళూరులోని మల్లేశ్వరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా పొందే భాగ్యం మీకు లభిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చే అసలైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఆలయంలోని ప్రసాదం కౌంటర్ ద్వారా భక్తులకు అందజేస్తారు. ప్రస్తుతం ఈ లడ్డూ ప్రసాదం పంపిణీ కేవలం శనివారాల్లో మాత్రమే నిర్వహించబడుతోంది. శనివారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వీలైనంత వరకు ఉదయాన్నే ఆలయానికి చేరుకోవడం మంచిది. అలాగే లడ్డూ ప్రసాదం లభ్యత తిరుమల నుండి వచ్చే స్టాక్పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దర్శనానికి బయలుదేరే ముందు తాజా సమాచారాన్ని ఒకసారి తెలుసుకోవడం మంచిది. స్వామివారి దివ్య దర్శనంతో పాటు ఈ పవిత్ర తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనంత ఆశీస్సులు పొందండి. ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, బెంగళూరులోని మల్లేశ్వరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కేవలం దివ్య దర్శనానికే కాదు, భక్తుల సౌకర్యార్థం టీటీడీ టికెట్ అహీదర్శన్ బుకింగ్ కార్యాలయాన్ని కూడా నిర్వహిస్తోంది. తిరుమల యాత్రకు సంబంధించిన టికెట్లు, ఈదర్శన్ సేవలు మరియు టీటీడీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సేవల వివరాలను ఇక్కడ పొందవచ్చు. ఈ కార్యాలయం సోమవారం, బుధవారం నుండి ఆదివారం వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళవారం సెలవు ఉంటుంది. సేవల సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. మీ తిరుమల యాత్రను ముందుగానే ప్రణాళిక చేసుకుని ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం ద్వారా మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, చాలా మందికి తెలియని ఒక ప్రత్యేక విషయం, ఈ ఆలయంలో అసలైన తిరుమల తిరుపతి దేవస్థానం
లడ్డూ ప్రసాదం లభిస్తుంది. దర్శనం పూర్తయ్యాక ఈ దారిలో ఉన్న ప్రసాద కౌంటర్ వద్ద లడ్డూను కొనుగోలు చేయవచ్చు. భక్తుల సంఖ్యను బట్టి పరిమితులు ఉండవచ్చు. ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, లడ్డూతో పాటు టీటీడీ వారు తయారు చేసే అగరబత్తులు, ఇతర ప్రసాదాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ. ఆలయానికి వచ్చే ముందు మర్యాదపూర్వక దుస్తులు ధరించండి. పరిశుభ్రత పాటించండి. మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించండి. క్యూలో సహనంతో ఉండండి. ఆలయ నియమాలను గౌరవించండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అపారమైన కరుణా కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం కృపావరం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.